జిల్లా నరసరావుపేటలో డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి హాస్పిటల్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో గజ్జల బ్రహ్మారెడ్డి, సుధీర్ భార్గవరెడ్డి, ఎస్డి హనీఫ్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. వీరు మాట్లాడుతూ హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ కోసం పనిచేస్తామని, పార్టీ ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తామని, ఏ కుటుంబాల్లోనైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, వాటిని మాట్లాడుకుంటేనే సరిదిద్దుకుంటాయని, నరసరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను, నా కుమారుడు సుధీర్ భార్గవరెడ్డిని పిలిపించి సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరుడిగా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు పట్టిన మొదటి వ్యక్తిగా, సీనియర్ నాయకుడిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన సూచన భవిష్యత్తులో ఇబ్బందులు ఏమన్నా ఉంటే నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. పార్టీ హైకమాండ్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అది నేను నమ్ముతున్నాను. ఈరోజు నుండి నేను, మా కుమారుడు సుధీర్ భార్గవరెడ్డి ఈ నియోజకవర్గంలో పార్టీ గెలుపుకి ముందుండి గెలుపుకి పనిచేస్తామని ఈరోజు పార్టీ ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు ఇక్కడ నుండి నేను ఏఎస్ఎంలో కీలకంగా చురుగ్గా పనిచేయమని ఆయన ఇచ్చిన ఆదేశాలు మనకు పార్టీ ముందు విజయానికి నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని అందరికీ నమస్కారం. మరి గత 4 నెలల నుండి నరసరావుపేట నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు చేతుల గురించి అనేక కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా నియోజకవర్గంలో నాయకుల్లో కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఒక కన్ఫ్యూజన్, ఆందోళన పరిస్థితి ఏర్పడటం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో పార్టీ హైకమాండ్ చొరవ తీసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించి నరసరావుపేటలో పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించమని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ విషయాన్ని పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకి, ఈ ఆందోళన కార్యక్రమాలకి కారకులు ఎవరన్నా కానివ్వండి, కారణాలు ఏమన్నా కానివ్వండి, నియోజకవర్గంలో ఈ 4 నెలల నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చాలా ఇబ్బంది పడటం జరిగింది. అదేవిధంగా ఆందోళన చెందడం జరిగింది. పార్టీ పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి. కానీ వీటికి సంబంధించి కారకులు నేను కూడా ఒకటిగా భావిస్తూ నియోజకవర్గంలోని నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈ సమస్యలను పరిష్కారం చేయడం కోసం పార్టీ హైకమాండ్ సంబంధించిన అనేక మంది పెద్దలు చాలా చొరవ తీసుకుని చాలా త్వరితగతిగా ఈ సమస్యని పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీ అయినటువంటి మరి రాజశేఖర్ గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నరసరావుపేటలో ఉన్న ఈ సమస్యని త్వరితగతిగా పరిష్కరించాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది.
వాళ్ళందరూ కూడా ఈ పత్రికా సమావేశం ద్వారా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే చివరిగా నరసరావుపేట నియోజకవర్గం మీద అత్యంత శ్రద్ధతో ఎలా అయినా సరే ఈ సమస్యని పరిష్కరించి నరసరావుపేట అభ్యర్థి అయిన డాక్టర్ ప్రజలను గెలిపించుకోవాలని చెప్పేసి భావించి ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెద్దలు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారిని, శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, మాతోటి కార్యకర్తలందరినీ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిపించుకొని అన్ని విషయాల మీద శ్రద్ధగా విని ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించి, నేనున్నాను, మీరు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను, నన్ను విశ్వసించండి అని చెప్పేసి అందరినీ కూడా సంతృప్తి పరచడం జరిగింది. మరి ఆ రోజు మీ అందరం కూడా ముఖ్యమంత్రి వర్యుల మీద గౌరవంతో, ఆయన రాజకీయ విశ్వసనీయత మీద విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేయడానికి ఆ రోజు మీరు సిద్ధం అని చెప్పి రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి పార్టీ అధిష్టానం నరసరావుపేట అభ్యర్థిగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ప్రకటించడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి మేమందరం కూడా పార్టీ మనుషులం, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులం కాబట్టి పార్టీ లైన్ క్రాస్ అవ్వకుండా అధిష్టానం ఎవరి పేరు చెప్తే ఆ వ్యక్తిని గతంలో కన్నా కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ఈ సమస్యలన్నిటి కూడా ఒక క్లియర్గా ఈరోజు ముగింపు పలకడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేసేది ఏమనగా, మేమందరం కూడా రేపటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా గతంలో కన్నా కానీ ఉత్సాహంగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు నరసరావుపేటలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకొని గతంలో కన్నా మంచి మెజార్టీతో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకోవడానికి ఎలాంటి మా మధ్య అమరికలు లేకుండా, ఎలాంటి దేశదవలం లేకుండా అందరూ కూడా కష్టపడి పనిచేసి డాక్టర్ గారిని మంచి మెజార్టీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నరసరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలతో అనిశ్చితి ఏర్పడటం జరిగింది. దీన్ని పెద్దలు మొట్టమొదటి విజయసాయిరెడ్డి గారు కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆళ్ళ అయ్యజ్జరామరెడ్డి గారు, ఆ తర్వాత అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ పిలిపించుకొని, ఇందులో కొంతమందిని నాతో పాటు పిలిపించి ఆయన ఈ సమస్యని పరిష్కారం చేసే దిశగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆదేశాల మేరకు అందరం కూడా కలిసి పనిచేయాలని, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి దగ్గర అందరితోటి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఒక ఏకాభిప్రాయానికి రావడం. ఈరోజు అందరం కలిసి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి, అట్లానే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెలిపించుకోవాలని చెప్పి అందరం కూడా ఈరోజు ఒక నిర్ణయంతో మీ ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య సమస్యలు చూస్తూ ఉన్నాం. కాబట్టి
మేమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబం చెందిన వాళ్ళు. ఏదైనా సమస్యలున్నా వాటిని సామరస్యంగా పరిష్కారం చేసుకొని అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో అందరం కూడా మాట్లాడుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. దీని మీద ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విషయం కానీ లేదా చెడగొట్టాలని ఈ యొక్క ఐకమత్యాన్ని పక్కదారి పట్టించాలని ఇది జరగకూడదని కొంతమంది వ్యక్తులు కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి దయచేసి అందరం కూడా కలిసిమెలిసి పనిచేయాలని ఈరోజు ముందుకు వచ్చాం. ఖచ్చితంగా నర్సరావుపేట నియోజకవర్గంలో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. అట్లానే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం. ఈరోజు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే, ఎన్నో దుష్ప్రచారాలకి తెరలేపినా సరే, ఈరోజు వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఈరోజు ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది. దీనిలో ఎటువంటి డోకా లేదు, ఎవరికి ఎటువంటి అనుమానాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైనా ఇప్పుడు సమస్యలు తీసుకొచ్చిన వాళ్ళు కానీ, గతంలో ఆందోళన చేసిన వాళ్ళు కానీ, వాళ్ళ మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు. అందరినీ కూడా సమానంగా అందరం కలిసిమెలిసి, కార్యకర్తలందరం కూడా కలిసిమెలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత, బాధ్యత అందరికీ ఉంది. అందరం కలిసిమెలిసి ఉంటాం. మళ్ళీ తిరిగి ఒకే కుటుంబంలాగా ఈ యొక్క దురదృష్ట సంఘటనని పక్కన పెట్టి మర్చిపోయి, ఈ యొక్క సంఘటన మర్చిపోయి అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. అందరినీ కూడా కలుపుకొని పోతాం అని చెప్పి ఈ సందర్భంగా